పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుడైన పునీత ఆంద్రేయ గారి పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనము నుండి 42వ వచనము వరకు. బాప్తిస్మ యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడగు ఆంద్రేయ. అతడు వెంటనే తన సోదరుడగు సీమోనును కలుసుకొని, మేము మెస్సయ్యాను కనుగొంటిమి అని చెప్పాను. మెస్సయ్యా అనగా క్రీస్తు అని అర్థము. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా, యేసు అతన్ని చూచి, నీవు యోహాను కుమారుడవకు సీమోనువు, నీవు కేఫా అని పిలువబడుదువు అనెను. కేఫా అనగా రాయి అని అర్థము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం క్రీస్తు ప్రభువు చేత ఎన్నిక చేయబడినటువంటి 12 మంది అపోస్తలుల గురించి కూడా మనం కాస్తో కూస్తో తెలుసుకొని ఉండాలి ప్రియులారా. ఇది ప్రతి క్రైస్తవునికి ఉండవలసినటువంటి జ్ఞానం. కారణం ఏమిటి అంటే, వారు మొదటిగా క్రీస్తు ప్రభువు చేత ఎన్నుకొనబడ్డారు, క్రీస్తు ప్రభువు చేత అభిషేకించబడ్డారు. ఆ తరువాత వారు ఆ క్రీస్తు ప్రభువు కొరకై తమ ప్రాణాలను ధారపోసి ఆ యొక్క సత్య సువార్తని మన కొరకై అందించినటువంటి దేవుని యొక్క సాక్షులు ప్రియులారా. దర్శన గ్రంథములో వీరికిచ్చిన స్థానం ప్రత్యేకమైనటువంటిది. ఆ గొర్రెపిల్ల సింహాసనం ఎదురుగా 24 పెద్దలలో పాత నిబంధన 12 మంది, నూతన నిబంధన ఈ 12 మంది అపోస్తులు కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకొని ఉన్నారు. కాబట్టి ఏ రోజైతే మనం అపోస్తుల యొక్క పండగని మహోత్సవంగా కొనియాడతామో దానిని మనం ప్రత్యేక విధముగా చూడాలి. ఆ పునీతుని, ఆ అపోస్తుల గురించి మనం కాస్తో కూస్తో తెలుసుకొని ప్రేరణ పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. నవంబర్ నెల 30వ తారీఖున ప్రియులారా, యావత్ కథోలిక స్త్రీ సభ పేతురు గారి యొక్క సహోదరుడైనటువంటి ఆంద్రేయ గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, యేసు ప్రభువు పిలుచుకున్నటువంటి అపోస్తులలో మొట్టమొదటిగా పిలువబడిన అపోస్తులుడు ఆంద్రేయ గారే. ఎలాగా? అదేంటండి, మత్తయి శుభవార్త ప్రకారం వేరే రకంగా ఉంటుందిగా అని మీరు అడగొచ్చు. ఒక్కసారి నా వివరణ వినండి. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుంచి చదువుతున్నాను. ఈనాడు మనం చదువుకున్న సువిశేషం. బాప్తిస్మ యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడగు ఆంద్రేయ. ఇద్దరు యేసు ప్రభువును అనుసరించారు బాప్తిస్మ యోహాను చెప్పిన దానిని విని. ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడగు ఆంద్రేయ. ఈరోజు మనం పండగ చేసుకుంటున్నాం. అతడు వెంటనే తన సోదరుడగు సీమోనును కలుసుకుని, మేము మెస్సయ్యాను కనుగొంటిమి అని చెప్పాను. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా, జాగ్రత్తగా ఆలకించండి, ఆంద్రేయ మొదటిగా బాప్తిస్మ యోహాను యేసుప్రభును చూపిస్తే యేసుప్రభును కలుసుకొని ఆయనతో సమయాన్ని గడిపి ఆయనయే మెస్సయ్యా అని తెలుసుకొని తన సహోదరునైన పేతురు గారి దగ్గరికి వచ్చేమంటున్నారు, మేము మెస్సయ్యాను కనుగొంటిమి. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. తన సహోదరునైనటువంటి పేతురు గారితో ఏమంటున్నారు ఆంద్రేయ, అయ్యా మేము మెస్సయ్యాను కనుగొన్నాం అని పేతురు గారికి చెప్పి ఆ తర్వాత ఏం చేస్తున్నాడు, అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా, ఎవరిని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తున్నారు? ఆంద్రేయ తన యొక్క సహోదరుడైనటువంటి పేతురు గారిని యేసు ప్రభు దగ్గర నడిపిస్తున్నాడు. దానికి ముందు ఆంద్రేయ గారు పలికిన మాట చాలా ప్రధానమైనటువంటిది. ఏమంటున్నాడు? మేము మెస్సయ్యాను కనుగొంటిమి. ఎంత శక్తివంతమైన మాట ఇది! వీ హ్యావ్ ఫౌండ్ ద మెస్సాయా. వాట్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. ఎలా కనుక్కున్నాడు ఆంద్రేయ గారు యేసు ప్రభువుని, మెస్సయ్యాని ఎలా గ్రహించగలిగాడు అంటే,
ఒక రోజున బాప్తిస్మ యోహాను తన శిష్యులలో ఇద్దరితో అలా వెళుతూ ఉండగా యేసు ప్రభు అలా ఎదురుగా వెళుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభును అనుసరించిన చాలామంది శిష్యులు బాప్తిస్మ యోహాను శిష్యులు. మరొకసారి చెప్తున్నాను, యేసు ప్రభును అనుసరించిన శిష్యులు అపోస్తులు చాలామంది అంతకు మునుపు బాప్తిస్మ యోహానును అనుసరించారు. అంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. వాళ్ళలో ఒక తపన, ఒక కోరిక, దైవం మీద మెస్సయ్యాను కనుగొనాలి అనే తపన కలిగిన వ్యక్తులండి వాళ్ళు. ఎప్పటి నుంచి? యేసు ప్రభు వచ్చిన తర్వాత కాదు, బాప్తిస్మ యోహాను కాలం నుండి కూడా బాప్తిస్మ యోహానును అనుసరించారు. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1:35. మరునాడు మరలా బాప్తిస్మ యోహాను తన శిష్యులలో ఇద్దరితో ఉండగా ఆ సమీపమున పోవచ్చున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని పలికెను. అది విని ఆ ఇద్దరు యోహానుని విడిచి యేసును వెంబడించారు. బాప్తిస్మ యోహాను గారే చాలా స్పష్టంగా ఏమంటున్నాడు? అయ్యా, మీరు నన్ను కాదు అనుసరించాల్సింది, ఆ సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఆ యేసుప్రభుని అనుసరించండి అని చెప్పారు. యేసుప్రభుని విడిచిపెట్టి యోహానుని విడిచిపెట్టి యేసుప్రభుని అనుసరించడం ప్రారంభించారు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? యేసు వెనకకు తిరిగి, యోహాను సువార్త 1:38. యేసు వెనకకు తిరిగి వారు తన వెంట వచ్చటను చూచి, మీకేం కావాలి అని అడిగారు. బోధకుడా, నీవెక్కడ నివసించుచుంటివి అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, వచ్చి చూడు అన్నారు. ఆ తర్వాత వారు ఏం చేశారు? వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలం. ఆంద్రేయ గారు ఒకళ్ళు, వాళ్ళలో ఇంకొక శిష్యుడు ఎవరో మనకు తెలియదండి. ఇంకొక శిష్యుడు ఎవరో మనకి తెలియదు. వేదశాస్త్ర పండితులు వివిధ రకాలుగా వివరిస్తారు. కానీ ఒకళ్ళు మాత్రం ఆంద్రేయ అని మనకు తెలుస్తుంది. ఎందుకని? ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడుగా ఆంద్రేయ అని మనం 40వ వచనంలో మనం చదువుకుంటాం. ఆ తర్వాత వచనంలో మనం చదువుకుంటాం. ఇప్పుడు అంశానికి వస్తే ప్రియులారా, ఆంద్రేయ గారు ఒక తపన కలిగిన మనిషి, దేవుని తెలుసుకోవాలనేటువంటి కోరికతో జీవిస్తున్న మనిషి. ఎవరైతే సత్యాన్ని బోధించి ఇతడే నిజమైనటువంటి దేవుని కుమారుడని చెప్పారో ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గుడ్డిగా నమ్మలా, ఆయనతో సమయాన్ని గడిపి వ్యక్తిగత అనుభవంతో ఈయన మెస్సయ్యా అని తెలుసుకొని నోరు మూసుకొని కూర్చోలా, వెంటనే వేద ప్రచారాన్ని ప్రారంభించాడు. ఆంద్రేయ గారిలో ఉన్నటువంటి గొప్ప మనస్తత్వాన్ని చూడండి. ఈనాడు మనం ఆయన పండగను చేసుకుంటున్నాం. వెళ్ళి తన సోదరుడైన సీమోను పేతురుని తీసుకొని వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. రమ్మన్నాడు. మేము మెస్సయ్యాను కనుగొంటిమి. ఈ శక్తివంతమైనటువంటి ఈ స్టేట్మెంట్, ఈ ప్రకటన ఉంచూడండి, అది ఆంద్రేయ గారిలో మనం చూడాల్సిన గొప్పతనం. అయితే ప్రియులారు, ఇక్కడ మనం ప్రథమంగా మొదట్లోనే ఒక మాట చెప్పాను. ఏమిటది? మత్తయి శుభవార్తలో 4వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే ఇక్కడ ఏమని ఉంటుందంటే, యేసు ప్రభు పేతురును ఆంద్రేయను ఒకేసారి పిలిచినట్టుగా ఉంటుందండి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనములో, గలిలయ సరస్సు తీరమున యేసు నడచుచు వలవేసి చేపలు పట్టు పేతురు అను నామాంతరము గల సీమోనును అతని సోదరుడు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టి వారిగా చేసేదను అనను. వెంటనే వారు తమ వలనను విడిచి యేసును వెంబడించరి. ఇక్కడ చూసినా కానీ యేసు ప్రభు చేత పిలువబడినటువంటి మొదటి ఇద్దరిలో ఆంద్రేయ గారు ఉన్నారు. ఏ విధంగా చూసినా కానీ యేసు ప్రభును అనుసరించిన 12 మంది అపోస్తులలో మొట్టమొదటి వాడు ఆంద్రేయ గారు. ఆంద్రేయ గారు ఎప్పుడూ కూడా తాను మాత్రమే యేసు ప్రభును అనుసరించటం కాదు, కానీ ఆయన బలంగా దృఢంగా నమ్మి ఆ తరువాత ఇతరులను కూడా యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తాడు. చాలా బలమైన విశ్వాసం ఉన్నటువంటి వాడు ఆంద్రేయ గారు. పిల్లలు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే చాలామంది వచ్చారండి. వేల మంది వచ్చారు. పురుషులే 5,000 మంది ఉన్నారు. అక్కడ 3 రోజుల నుంచి ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు. ప్రభువుకు జాలి కలిగింది. వారికి ఏదైనా పెట్టాలనుకున్నాడు.
ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకి తెలుసు. కానీ శిష్యులను పరీక్షించడానికి ఏమని అంటున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయములో 45వ వచనం, క్షమించండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనములో, గొప్ప జనసమూహము తన వద్దకు వచ్చుటను చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజించుటకు వలసిన ఆహార పదార్థములను మనం ఎక్కడి నుంచి తెద్దాం అని యేసు ప్రభు ఫిలిప్పును అంటున్నాడు. ఫిలిప్పును పరీక్షించుటక యేసు అట్లు పలికెను, ఎలయన తాను ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను. నేను ఇందాకలన్నా కదా, యేసు ప్రభుకు తాను ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలుసు ముందే. కానీ ఫిలిప్పును పరీక్షించడం కోసం అంటున్నాడు. ఇక్కడ ఆంద్రేయ గారి ప్రమేయం ఉందండి, అందుకే మాట్లాడుతున్నాను నేను. 7వ వచనంలో ఫిలిప్పు గారు భయపడిపోయి, అమ్మో ఇంతమందికి భోజనం పెట్టడమా అని భయపడిపోయి ఏమంటున్నారంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో, ఇక్కడ ఒక్కొక్కరికి కొంచెం వడ్డించడానికైనా 200 వరహాలు కూడా చాలవు అని ఫిలిప్పు సమాధానం ఇచ్చాను. ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బలుని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆంద్రేయ గారు ఏమంటున్నారు? ఈరోజు ఆయన పండగ మనం చేసుకుంటున్నాం. ఆంద్రేయ గారు ఏమంటున్నారు? ఇక్కడ ఒక కుర్రోడి దగ్గర 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పి చివర్లో కొంచెం సంకోచం, అయినను అవి ఇంతమందికి ఏ పాటి, కానీ ఇంతమందికి అవి ఏమాత్రము. ప్రియులారా, యేసు ప్రభువుతో ఇక్కడ ఒక కుర్రోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అంతమందిని పెట్టుకొని ఇక్కడ ఒక కుర్రోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని అన్నాడంటే ఎక్కడో లోపల యేసు ప్రభు మీద నమ్మకం. ఈయన ఏమైనా చేయగలడు, ఈయన సర్వశక్తిమంతుడు. అప్పటికే ఆ యేసు ప్రభు దగ్గర ఉండి ఇతను ఆంద్రేయ గారు కానాపల్లి పెళ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చడాన్ని చూశాడు, ఇంకా ఇతర అద్భుతాలు చూశాడు. కాబట్టి ఏమంటున్నాడు? ఇక్కడ ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ పిల్లవాడిని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు ఆంద్రేయ గారు. మరొకసారి పిల్లవాడిని ప్రభు దగ్గర నడిపిస్తున్నాడు, అద్భుతాన్ని చేయిస్తున్నాడు. ఇంకొక విషయం ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువు దగ్గరికి గ్రీకు దేశపు ప్రజలు వస్తారు, ప్రభువును చూడాలనుకుంటారు. కానీ ఆయన అప్పటికి అద్భుతాలు చేశాడు, తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. ఆయన కలవచ్చో లేదో, మేము అన్యులం కదా, యూదులం కాదుగా. ఆ కాలంలో రబ్బుని దగ్గరికి రావాలంటే, బోధకుల దగ్గరికి రావాలంటే చాలా భయం. అన్యులు, ముఖ్యం గ్రీకులు రావాలంటే భయం. కానీ వాళ్ళలో కోరిక ఉంది ప్రభు దగ్గరికి రావాలని. కాబట్టి ఏం జరుగుతుందో వినండి. మళ్ళీ అక్కడ ఫిలిప్పు గారు ఆంద్రేయ గారే ఉంటారు ఇద్దరు. కాబట్టి నేనేమనుకుంటానంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుంచి చెప్పినప్పుడు ఇద్దరు శిష్యులు ప్రభువుని అనుసరించారు కదా, వాళ్ళల్లో ఒకటి ఫిలిప్పు అని నేను కంక్లూడ్ చేస్తానండి. ఎందుకంటే ఆంద్రేయ గారు ఎక్కడ కనపడ్డా కానీ అక్కడ ఫిలిప్పు గారు ఉంటారు, యోహాను సువార్తలో ముఖ్యంగా. నా కంక్లూషన్ ఏంటంటే, ఆ మొదట యేసు ప్రభువును అనుసరించినటువంటి వారు ఆంద్రేయ గారితో పాటు ఫిలిప్పు గారు, ఆ తర్వాత ఆంద్రేయ గారు వెళ్ళి సహోదరుడు సిమోను గారిని పిలుస్తారు. రైట్. ఇక్కడ గ్రీకుల దగ్గరికి వచ్చినట్టు పండగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాదికు ఫిలిప్పు వద్దకు వెళ్ళిరి. ఇంతకుముందు యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు అడిగింది ఎవరిని? ఫిలిప్పుని. ఇంతమందికి భోజనం ఎలా తెద్దామని అడిగింది. ఇక్కడ కూడా ఫిలిప్పే. ఫిలిప్పుని అడిగితే గ్రీకులు, ఫిలిప్ ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆయన కూడా అపోస్తులుడే, డైరెక్ట్గా వెళ్ళి చెప్పొచ్చు కదా. కానీ ఆంద్రేయ దగ్గరకు వస్తున్నాడు. అంటే ఆంద్రేయకి యేసు ప్రభువుతో ఒక చనువు ఉంది, నమ్మినటువంటి వాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుకు చెప్పారు. అంటే ఇక్కడ కూడా మరొకసారి గ్రీకులను ప్రభు దగ్గర నడిపిస్తున్నాడు. ఫిలిప్పుకు ధైర్యం చాలా. ఫిలిప్ ఒక్కడికే ధైర్యం చాపోతే ఆంద్రేయతో పాటు వచ్చాడు. ఆంద్రేయ, అయ్యా గ్రీకులను మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆంద్రేయ గారు ఎప్పుడూ కూడా మనకి తాను మొదటిగా బలంగా విశ్వసించినటువంటి వాడిగా కనబడతాడు.
రెండవది, తాను ఇతరులని ప్రభు దగ్గర నడిపించేటువంటి వాడిగా కనబడతాడు. క్రైస్తవ విశ్వాసానికి ఈ రెండే ముఖ్యం. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలలో దీని గురించే చెప్తాడు. ఎవరికి రక్షణ? ఎవరైతే క్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకొని హృదయమనందు విశ్వసిస్తారో వారికి రక్షణ. విశ్వసించటం ఒక్కడే సరిపోదు, నోటితో ప్రకటించాలి, ఇతరులను కూడా ప్రభు దగ్గర నడిపించాలి. దీనిని మనం ఆంద్రేయ గారి జీవితంలో మనం చూస్తాం పిల్ల, చాలా స్పష్టంగా. అపోస్తులైనటువంటి ఆంద్రేయ గారి జీవితంలో మనం చూస్తాం. ఆంద్రేయ గారు వృత్తిరీత్యా చేపలు పట్టేటువంటి వారు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. వీరు పేతురు గారికి సహోదరుడు, ఏకగర్భజనితుడు, ఒకే తల్లి ఒకే తల్లి గర్భంలో జన్మించినటువంటి వారు. వీరి యొక్క తండ్రి పేరు యోనా, తల్లి పేరు జోనా, యోహాన్నా. మనకి చరిత్ర తెలియజేస్తున్నటువంటిది. ఆంద్రేయ గారు తన జీవితకాలం అంతా కూడా బ్రహ్మచారిగా జీవించాడు, పెళ్లి చేసుకోలేదు. ప్రియులారా, ఈ సందర్భంగా మీకందరికి ఒక మాట చెప్పాలి. ఏంటంటే, ఈ కాలంలో బోధకులు అనేటువంటి వారు, మేము బోధకుడిని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది పెళ్ళిళ్ళు లేకుండా జీవిస్తున్నారో ప్రశ్నించుకోండి అండి. ఎందుకు ఇది అంటున్నానంటే, మనం అనుసరిస్తున్న యేసు ప్రభు పెళ్లి చేసుకోలా బోధకుడిగా. ఆయన తన సేవకులుగా, తన యొక్క పరిచారకులుగా ఉండటానికి ఎన్నుకున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు. 12 మంది కూడా వాళ్ళలో కొంతమంది పెళ్లి చేసుకోవాలా. యోహాను గారు, పౌలు గారు, ఆంద్రేయ గారు వాళ్ళు పెళ్లి చేసుకోవాలా, బ్రహ్మచారులుగానే జీవించారు. వాళ్ళల్లో కొంతమంది అప్పటికే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? ప్రభువు కోసం కుటుంబాలను విడిచిపెట్టారు. ఎలా తెలుసు నాకు? ప్రభువుతో పేతురు గారు అంటారు, అయ్యా మేము మా కుటుంబాలను, మా భార్యలను, మా పిల్లలను విడిచిపెట్టేశాం కదా, మాకేంటి అని అడుగుతారు పేతురు గారు. అంటే వారి కుటుంబాలను కూడా విడిచిపెట్టి ఒంటరి జీవితాలు జీవించి దేవుని యొక్క సువార్తను బోధించారు. ఆత్మ పరిశీలన చేసుకోండి పిల్లారా. ఆధునిక ప్రపంచంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఏమిటి అంటే, ఈ ఆధునిక ప్రపంచంలో బోధకులను చెప్పుకునేటువంటి వారు, నేను సువార్తికున్నానని చెప్పుకునేటువంటి వారు, పాస్టర్లు అని చెప్పుకునేవాళ్ళు ఎంతమంది వివాహాలు లేకుండా ఉన్నారు? ఇది ఒక కొలమానం కాదా? బోధకుడిగా ఉండటానికి, దేవుని చేత ఎన్నుకొనబడటానికి, తన సువార్తికుడిగా ఉండటానికి ఇది ఒక కొలమానం కాదా? ఇది ఒక ఆర్చియం సంస్థలో మాత్రం గురువులతో మాత్రమే జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రియులారా, పొరపాట్లు అక్కడక్కడ జరగట్లేదని నేను అంటలేదండి. దాన్ని నేను గురువుగా మనపూర్వకంగా అంగీకరిస్తాను. కొన్ని చోట్ల పొరపాట్లు అయినా కానీ క్రీస్తు ప్రభువు, నేను మాట్లాడేది గురువుల గురించి, సువార్తికుల గురించి మాత్రమే. సామాన్య గృహస్థులకు, క్రైస్తవుల గురించి మాట్లాడతా. వాళ్ళు గృహస్థ క్రైస్తవులు వివాహం చేసుకోవాలి. ప్రియులారా, అంటే ఇక్కడ నన్ను నేను సరి చేసుకోవాలి. ఏమిటంటే, వివాహం చేసుకున్న వాళ్ళు సువార్తను బోధించకూడదు, బోధించవచ్చండి. కానీ ప్రియులారా, ఇప్పుడున్నటువంటి సువార్తికులు, బోధకులను ఒకసారి చూడండి, పరిశీలించండి ప్రియులారా. ఎంతమంది వాళ్ళల్లో వివాహాలు లేకుండా, లేదు నేను క్రీస్తు కొరకే జీవిస్తాను, సర్వాన్ని విడిచిపెడతాను, నా కుటుంబం అక్కర్లేదు, నాకు భార్య వద్దు, పిల్లలొద్దు, వాళ్ళు వస్తే ఈ ఆస్తుల గురించి ఈ యొక్క గొడవలు తయారవుతాయి, సంపదలన్నీ వాళ్ళ పేరు మీదకి వెళ్ళాల్సి వస్తాయి, లేదు సంఘం పేరు మీద ఉండాలి. సందర్భాన్ని బట్టి చెప్తున్నానండి. ఎంతమంది ఉన్నారండి? అపోస్తుల యొక్క వారసత్వం ఎక్కడుంది వాళ్ళకి? అపోస్తుల యొక్క వారసత్వం ఉందా వాళ్ళకి? వాళ్ళల్లో సెలిబసీ అనేటువంటిది ఉందా? అక్కడక్కడ తప్పులు జరిగినాయి కాబట్టి కొన్ని చోట్ల క్షమించండి, ఈ మాటలు మీకు వివరించాలని చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది అసత్య బోధకులు బయలుదేరుతున్నారు కాబట్టి చెప్తున్నానండి. వివాహమైనటువంటి వారు కూడా మనం చాలా చూసామండి వీడియోలు. కానీ ప్రియులారా, ఏమిటంటే నా ప్రశ్న, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వారం ఎంతమంది పరిపూర్ణంగా క్రీస్తును అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాం?
ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆంద్రేయ గారు ఒక గొప్ప ఉదాహరణగా ఉండాలి. ఆంద్రేయ గారు క్రీస్తు మరణించి ఉత్థానమే మోక్షారోహణమైన తర్వాత ప్రస్తుతం ఉన్న టర్కీ ప్రాంతంలో సువార్తను బోధించారు. ఆ తరువాత మాసిడోనియా, గ్రీకు ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను బోధించారు. చివరిగా నీరో చక్రవర్తి కాలంలో ప్రియులారా, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వారు తాళ్లతో కట్టబడి, సిలువ వేయబడి, మేకులతో కాదండి, తాళ్లతో కట్టబడి అనేక దినాల పాటు ఆ సిలువకు వేలాడుతూ వేలాడుతూ ఆయన చనిపోయాడు వేద సాక్షిగా. ఆయన సిలువ ఇంటూ ఆకారంలో ఉంటుందండి. తాళ్లతో కట్టబడి దినాలు ఎండకు ఎండి వానకు వాని తిండి లేకుండా ఆ సిలువకే కట్టవేయబడి చనిపోయాడు. ప్రభు యొక్క శ్రవణని అత్యంత ఎక్కువ గడియలు, ఎక్కువ గంటలు అనుభవించింది ఈయనే. గొప్ప పునీతుడి ప్రియారా, ఇంత గొప్ప పునీతుని యొక్క పండగను మనం చేసుకుంటుండగా వీరి యొక్క సమాధి ఇటలీ దేశంలో, దక్షిణ ఇటలీ దేశంలో ఉంది ప్రియారా. ఇంత గొప్ప పునీతుని యొక్క పండగను మనం చేసుకుంటుండగా 2 విషయాలు మీ ముందుంచాలనుకుంటున్నాను పిల్లారా సందేశంగా. ఏమిటి అంటే, మనందరము కూడా ఆంద్రేయ గారి వలె క్రీస్తును అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి. క్రీస్తును అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మేము మెస్సయ్యాను కనుగొంటిమి, ఆంద్రేయ గారు పలికిన మాట. రెండవది, మనం పొందుకున్న ఈ మెస్సయ్యాని మనతోనే పాతిపెట్టొద్దు, మనతోనే సమాధి చేయవద్దు. ఆంద్రేయ గారు ఏ విధంగా పేతురు గారిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు, పిల్లవాడిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు, గ్రీకులను ప్రభు దగ్గర తీసుకొచ్చాడు, మనం కూడా ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చే వారమై ఉండాలి. అటువంటి శక్తిని, కృపని మన దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు మాకు నీ ప్రియమైన అపోస్తలుడు, నీ చేత పిలువబడినటువంటి వాడు, పిలువబడి మలచబడినటువంటి వాడు, అభిషేకించబడినటువంటి వారి ఆంద్రేయ గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ప్రథమంగా నీ యొక్క వారసత్వాన్ని, నీ యొక్క దైవరాజ్యాన్ని, నీ సత్యస్వార్తను ప్రకటించటానికి నువ్వెన్నుకున్నట్లు అపోస్తులను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు వారి ద్వారా దైవరాజ్యాన్ని స్థాపించావు. వారే దైవరాజ్యానికి మూల స్తంభాలు ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సువార్తికుల కొరకై, గురువుల కొరకై, బోధకుల కొరకై మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమందరము కూడా నిస్వార్థంగా నీ కొరకే జీవించటానికి కావాల్సిన శక్తిని మాకు ఇవ్వండి ప్రభువా. మానవులం, మా బలహీనతలు నీకు బాగా తెలుసు ప్రభువా. నీ అభిషేకాన్ని మాకు ఇవ్వయ్యా, ఇంకా ఎక్కువగా, ఇంకా బలంగా, ఇంకా నిస్వార్థంగా, ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకముతో నీ సువార్తను బోధించి నీ బిడ్డలకు నీ ప్రేమ సందేశాన్ని అందించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. నాయన, ఈరోజు నీ యొక్క వాక్య పరిచయలో పాల్గొన్న నీ బిడ్డలందరినీ దీవించు తండ్రి. వారి ఉద్దేశాలు, వారి తలంపులు, వారి కోరికలు ప్రభు, ఎవరైతే ఈ వీడియో కింద అత్యంత విశ్వాసంతో వారి తలంపులు ఉంచుతున్నారు, వారందరి కొరకై ఈ క్షణంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి, వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి నాయన. పునీత అపోస్తులైన ఆంద్రేయ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్మందరిని దీవించమని, ఆశీర్వదించమని, నీ యొక్క రాకడ కొరకై సిద్ధపడుతుండగా ప్రభు, ఆగమన కాలంలో ప్రవేశిస్తుండగా తండ్రి మమ్మందరినీ కూడా దీవించమని, నీ రాకడ కొరకై సిద్ధపడే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.